కానీ అభిజిత్ దీప్కే ఆయన మాట్లాడుతున్న వ్యవహార శైలి వారు ఇంకో మాట అన్నారు. కొత్త పార్లమెంటు కట్టుకున్నాము, ప్రధానమంత్రి కొత్త నివాసం కట్టుకున్నాము, స్కూల్ ఏమైంది అని వారేసిన ప్రశ్న. ఆర్థిక అంతరాలు, నిరుద్యోగం మీద మాట్లాడుతున్నారు. ఇవి ఒక పెద్ద ఎజెండాను సెట్ చేస్తాయని వచ్చే ఎన్నికల నాటికి అని మీరు అనుకుంటున్నారు? మనసులలో ఆల్రెడీ సెట్ చేసినాయి. యూత్లో ఆ ఫ్రస్ట్రేషన్ వచ్చింది. అది ఆ భయం మనకు అమిత్ షాలో కనబడుతుంది, ఆ భయం మోడీలో కనబడుతున్నది, ఆ భయం ఆర్ఎస్ఎస్లో కూడా కనబడుతుంది. అందుకే వాళ్ళు జంజీతో కూడా చర్చలకు సిద్ధమవుతున్నారు, వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. మోహన్ భగవత్ లాంటి వాళ్ళు ఏంటి అసలు వీళ్ళ లోపల ఫ్రస్ట్రేషన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే చెప్పలేము, ఎందుకంటే రాజకీయాలల్లో ఇటువంటి ఫ్రస్ట్రేషన్స్ ప్రభుత్వాలను మార్చే స్థాయికి దారితీస్తాయా? ఇంకోటి, ఒక కొత్త రాజకీయ శక్తిగా జంజీలు అవతరిస్తారా, లేకుంటే ఇప్పుడున్న ఏదైనా ప్రధాన ప్రతిపక్షానికి ఊతమవుతారా? ఇదంతా కూడా మనం రాబోయే రోజుల్లో దాని గురించి మనం తెలుసుకోగలుగుతాం తప్ప ఐజాన్ టుడే ఇప్పుడున్న చైతన్యాన్ని మాత్రం మనం ఏ స్థాయిలో ఉన్నదో చెప్పగలుగుతాం. బట్ ఇది ఎటు దారితీస్తుంది అనేది మాత్రం ఇప్పుడు మనకు ఒక దిశానిర్దేశం చేసేవాళ్ళు లేరు కాబట్టి దిశను మనం చూడలేము, తెలియదు. బట్ చైతన్యం అయితే అద్భుతంగా ఉంది. రాహుల్ గాంధీ మాట్లాడుతున్న తీరు, ఆయన ఈ మధ్యకాలంలో మీకు అనిపించిన తర్వాత ఒక బలమైన విపక్ష నాయకుని ఎమర్జ్ అవుతున్నారు, భవిష్యత్తు నాయకుడు అవుతారని మీరు అంటే ఎవ్రీ 5 yearsకి ఆయన లోపల ప్రోగ్రెస్ అవుతుంది. 2014-19తో కంపేర్ చేసినప్పుడు అప్పుడు ఆయన ఎక్కువగా ఈ మెడిటేషన్ చేసి బుద్ధిస్ట్ ప్రిన్సిపల్స్ను తెలుసుకొని ఒక సౌమ్యంలాగా ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా ఒక సహనంతో అట్లా చేసుకుంటూ వచ్చాడు. కొంత అక్కడక్కడ చైల్డిష్ ఇది ఉన్నా కూడా కనబడ్డది, అది మెచ్యూరిటీ కనబడ్డది. రెండోది, ఎప్పుడైతే భారత్ జోడో యాత్ర చేశాడో ఆ భారత్ జోడో యాత్ర వల్ల ఆయన ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల యొక్క అసంతృప్తి ఏంటి, ప్రజల సమస్యలు ఏంటి, డెఫినెట్గా ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్రలు చేసిన వాళ్లకు ఎంతో కొంత జ్ఞానం అనేది కలుగుతుంది. సో కంపేరిటివ్లీ 2019 కంటే ముందున్న రాహుల్ గాంధీని 2023 కంటే ముందున్న రాహుల్ గాంధీని చూసినప్పుడు మెచ్యూరిటీ ఇంకా పెరిగింది. బహుశా ఈసారి ఆయన మాటలలో పరిణతి అయితే కనబడతా ఉంది, షార్ప్నెస్ కనబడతా ఉంది. అదేమన్నా ఇంకొక స్టెప్ ముందుకు పోతున్నాడు అనేది అనిపిస్తూ ఉన్నది. కాంగ్రెస్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇది కాదు ఇష్యూ. వాళ్ళు ఏం చేయాలంటే ఈ దేశానికి ఒక ఆల్టర్నేటివ్ ఎజెండాను వాళ్ళు ముందు పెట్టాలి, ప్రజల ముందు ఒక విజన్ ముందు పెట్టాలి. ఇలా ప్రధాన సమస్య ప్రకృతి పరంగా చూసినప్పుడు గ్లోబల్ వార్మింగ్ను తట్టుకునే విధంగా అగ్రికల్చర్ను కానీ, ఇరిగేషన్ను కానీ, ఇటువంటి పర్యావరణానికి రిలేటెడ్ అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్లోబల్ వార్మింగ్ తగ్గించడానికి ఏం స్టెప్స్ తీసుకుంటున్నారు అనేది పర్యావరణానికి సంబంధించింది. వెస్టర్న్ ఘాట్స్ నాశనం అయిపోతున్నాయి, ఇట్లాంటివన్నీ నదులు పాడైపోతున్నాయి. రెండవది ఏంటంటే విద్యార్థులకు, ప్రజలకు సంబంధించినంత వరకు నిరుద్యోగం అనేది పెద్ద సమస్య. ఈ నిరుద్యోగాన్ని తగ్గించడానికి ఉపాధి పథకాలు ఈయన ఏం సజెస్ట్ చేస్తున్నాడు, ప్రభుత్వ రంగంలో ఏం చేస్తున్నాడు, ప్రైవేట్ రంగంలో ఏం చేయబోతున్నాడు, స్వయం ఉపాధి రంగంలో ఏం చేయబోతున్నాడు, ఈయనకున్న ఆ విజన్ ఏంటి, ఇది చాలామందిని సంతృప్తి పరిచేది. ఇవాళ జంజీని సంతృప్తి పరిచేది ఇది ఒకటే. కాబట్టి ఈ వ్యవస్థలను బలోపేతం చేసే విధంగా, ఈ సమస్యలను పరిష్కరించే విధంగా, ప్రజాస్వామ్యాన్ని కూడా ఆయన గౌరవించే విధంగా ఆయన విజన్ ఆవిష్కరించాలి. అది కొంతవరకు చేంజ్ తీసుకురాగలుగుతుంది. ఆ దిశగా ఇంకా వాళ్ళు ఆ వృద్ధ నాయకులనే వాళ్ళ కోర్ టీమ్గా పెట్టుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అంటే నీకు అలా యూత్ కనబడరు. అలా కొంత రాహుల్ గాంధీ టీం ఉండే కానీ వాళ్ళు కూడా ఇప్పుడు 50 దాటిళ్ళు అంతా. కాబట్టి యూత్ లీడర్షిప్ రావాలి. ఇవాళ నువ్వు అడిగేది ఓట్లు ఎవరిని, యూత్ని. నీ వయసు ఏంది, అబోవ్ 50. కాబట్టి ఆ యూత్లో నుంచి లీడర్షిప్ని డెవలప్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ కొన్ని ప్రయోగాలు చేశారు, కొంత రేవంత్ రెడ్డిని తీసుకురావడం అనేది వాళ్ళకు ఫెచ్చింగ్ అయింది, ఉపయోగపడ్డది. ఆయన ఎంత బ్యాడ్ హిస్టరీ ఉన్నా తెలంగాణ విషయంలో ఆయన ఆ యూత్గా ఆయన కొంత యువకునిలాగానే ఆయన చూశారు. ఒక కొత్త శక్తి వచ్చింది కాంగ్రెస్లోకి, పాత వాళ్ళని పక్క పెట్టేసి ఆయనకు పట్టం కట్టడంతో యూత్ అంతా కొంచెం ఆయన వెనుకబడ్డారు. అక్కడ కూడా డీకే శివకుమార్ది కూడా సేమ్ స్టోరీ. ఇట్లా వాళ్ళు ఇంకా తక్కువ ఏజ్ 35-36 ఏజ్లో ఉన్న యంగ్ లీడర్స్ని కనుక
ప్రమోట్ చేసినట్టయితే డెఫినెట్ కాంగ్రెస్కి ఒక కొత్త రక్తం వస్తే రాహుల్ గాంధీ రేపు ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. వర్ధమాన రాజకీయాలను మనం పరిశీలించినప్పుడు రాజకీయ వ్యవస్థగా ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థ ప్రజల్లో అక్కడక్కడ కొంత నెగిటివ్ చర్చ ఉంది, మొత్తంలో లేదు కానీ 1-2 ఘటనలైనా సరే మాట్లాడుకుంటున్నారు కదా, అవి కూడా ఉండకూడదు అన్నప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు సీజేల స్థాయిలో ఉన్న వాళ్ళు కానీ, హైకోర్టు చీఫ్ జస్టిస్ స్థాయిలో ఉన్న వాళ్ళు కానీ ప్రజల్లో వస్తున్న మార్పులను, ప్రజల్లో ఉన్న ఫ్రస్ట్రేషన్ని, అసంతృప్తిని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోవాలి. వాళ్ళ తీర్పులలో కూడా అది ప్రతిఫలించాలి. ఉదాహరణకు జంజీ పుట్టడానికే చీఫ్ జస్టిస్ స్టేట్మెంట్ ఒక కారణం, ప్రేరణ. అటువంటి వాళ్ళు జంతర్ మంతర్ దగ్గర అంత దారుణంగా దెబ్బలు తింటూ ఉంటే వాటి మీద పిల్లేస్తే దాన్ని విచారణ తీసుకోనంటే ఎట్లా, దానిలో ఎంక్వైరీ చేయమంటే చేయనంటే ఎట్లా, దాన్ని నాకు టైం లేదని చెప్పి తప్పించుకుంటే ఎట్లా, ఆ విజువల్ చూడమంటే నాకు సమయం లేదని చెప్పుడేంది. అంటే నీకు నిజంగానే సమయం లేకున్నా కూడా ఒక ఫ్రస్ట్రేషన్, తారాస్థాయికి పోయిన ఆందోళన, ఇవన్నీ కన్సిడర్ చేయకపోతే ఎట్లా. అంటే ఏవైనా ప్రజాస్వామ్యంలో సుప్రీంకోర్టు అయినా ప్రభుత్వాలైనా కూడా ప్రజల కంటే గొప్ప అయితే కావు. ప్రజాస్వామ్య విలువలు అంటేనే ప్రజల యొక్క ఆకాంక్షలను గౌరవించడం. ఈ రాజ్యాంగమే ఆ స్ఫూర్తితో తయారు చేయబడ్డది, బై ది పీపుల్, ఫర్ ది పీపుల్, టు ది పీపుల్. మీరంతా రాజ్యాంగేతర శక్తులుగా ఆలోచిస్తే ఎట్లా? మీకున్న పవర్ని అది ప్రజల నుంచి వచ్చిన పవర్లాగా గుర్తించక మాకు టైం లేదనే లాంటి మాటలు ఇంకా ఫ్రస్ట్రేషన్ పెంచుతాయి తప్ప తగ్గించవు కదా. కాబట్టి చాలాసార్లు సుప్రీంకోర్టు పార్లమెంటు వ్యవహార శైలిని, అసెంబ్లీల వ్యవహార శైలిని తప్పుపట్టి మంచి చట్టాలు రావడానికి కారణమైనవి, ప్రజా వ్యతిరేక చట్టాలు రద్దు చేయడానికి కారణమైనవి, సువమోటోగా ప్రజల సమస్యలను తీసుకొని నదుల విషయంలో కావచ్చు, పర్యావరణం విషయంలో కావచ్చు చాలాసార్లు మంచి తీర్పులు ఇచ్చినాయి. బట్ ఇప్పుడు ఏంటంటే ఇది కొద్దిగా గ్రడ్జ్ లాగా డెవలప్ అవుతున్నది. అయితే తన మాటతోని జంజీ ఇట్లా ఈ రకంగా రావడాన్ని ఆయన డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. దాన్ని ఆపడానికి నానా సర్కస్ ఫీట్లు చేసి అన్ని దిక్కులా అవాస్ పాలవుతున్నాడు. అదేవిధంగా మోడీ, అమిత్ షా కూడా ప్రెస్టేజీ పోకుండా ఈనాటి యువతరం ఆకాంక్షలను గౌరవిస్తూ కొన్నిసార్లు వెనక్కి తగ్గాల్సిన అక్కడ తగ్గాల్సి వస్తుంది. ఏదన్నా వాళ్ళ ఆశలకు ప్రాణం పోయడానికి విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టాల్సి వస్తే చుట్టాలి. కానీ ఆ వైపుగా పరిణామాలు అయితే లేవు. రాబోయే రోజుల్లో ఇంకా ఇది గ్యాప్ అనేది రాజ్యాంగ వ్యవస్థలకు ప్రజలకు మధ్య పెరిగే అవకాశం కనబడతా ఉంది. యూత్ యొక్క ప్రతిస్పందనను కనుక గమనించకపోతే బీజేపీ మళ్ళీ ఇంకోసారి అధికారంలోకి రావడం కష్టమే అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ కొలీజియన్ వ్యవస్థ మీద కూడా చాలా సీరియస్ చర్చ జరుగుతున్నది కదా, ఏమిటి మరి? అంటే నేను ఒక పర్టికులర్ పర్సన్ను బ్లేమ్ చేయను, కానీ అవినీతి అనేది ఇందు గలదు అందు లేదని సందేహం వలదు, ఎందెందు వెదికి చూస్తే అందందే గలదని అన్నట్టుగా కింది స్థాయి నుంచి కూడా పేరు రెఫర్ చేయడం దగ్గర నుంచి ఫైనల్గా ప్రమాణ స్వీకారం చేసేదాకా అంతటా కూడా భ్రష్టు పట్టిపోయింది వ్యవస్థ. సరే, అది సబ్జెక్టివ్ ఫ్యాక్టర్, ఎవరు ఎట్లా నియమించబడుతున్నారు అనేది పక్క పెడితే నియమించబడ్డ వాళ్ళు ఎట్లా తీర్పులు చెప్తున్నారు, ఎట్లా విచారణ చేస్తున్నారు అనేది దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కాబట్టి మనం ఈ కోణంలో చూద్దాం. తెర వెనుక విషయాలకు సాక్ష్యాలు ఉండవు. అది ఒకటైతే నిప్పులేని పొగరాదంటారు కాబట్టి ఉన్నది అనేది చెప్పగలుగుతాం. బట్ ఎవరి దగ్గర తీసుకున్నారు అనేది అది ఏమన్నా చెప్తే ఇప్పుడు కంటెంప్ట్ అవుతుంది. రెండవది అది చెప్తే మనకు ఆధారాలు కూడా దొరకనప్పుడు న్యాయ వ్యవస్థ మీద, న్యాయమూర్తుల మీద ఎక్కడ కూడా ఒక కామెంట్ చేయకూడదు. జనరలైజ్ చేయడం, ఇప్పుడు నువ్వు జనరలైజ్ చేసినా వాళ్ళు నోటీస్ ఇస్తారు, నువ్వు ఎవరిని ఉద్దేశించి చెప్పినావో చెప్పు అంటారు. ఇప్పటికే ఒకసారి కంటెంప్ట్ కోర్టులో సుప్రీంకోర్టు దాకా పోయి కపిల్ సిబాల్ చేతిలో బయటపడ్డా. ఒక జడ్జి గారు నా మీద ఒక ఫాల్స్ కేసు పెడితే దాని మీద అది 7 సంవత్సరాలు విచారణ జరిగింది. ఫైనల్గా సుప్రీంకోర్టు నుంచి నేను విముక్తి అన్నాను. దురుద్దేశం ఏం లేదు, కానీ మిస్అండర్స్టాండింగ్, గ్యాప్స్, మధ్య వాళ్ళు చెప్పిన మాటలు వినడం, మిస్కమ్యూనికేషన్, కొంత కక్ష పెంచుకోవడం, ఇట్లాంటివి కూడా ఉంటాయి కదా. అది రివెంజ్ మెంటాలిటీ. నేను ఎప్పుడు సౌమ్యంగా ఉంటాను, ఎప్పుడు నేను ఎవరితోనేముండా, ఎమోషన్ వచ్చినప్పుడు 2 మాటలు ఎక్కువ అంటాం అంతే. అవి కొంచెం మనకి ఇబ్బంది పెడతాయి. ఎప్పుడైనా ఒక మాట జారితే వెనక్కి తీసుకోలేం కదా. అవును, అది కొంచెం నాకు గుణపాఠం అయింది దాని ద్వారా. కానీ రాజకీయ నాయకులు చాలా సందర్భాల్లో న్యాయ వ్యవస్థ పైన చాలా దారుణంగా మాట్లాడుతుంటారు కదా. ఈ మధ్య కూడా చాలా మాట్లాడారు. హైడ్రా విషయంలో హైకోర్టు వ్యాఖ్యలను కాంగ్రెస్ వాళ్ళు సీరియస్గా కోర్టు తీసుకుంటే
వాళ్ళకు చాలా శక్తివంతమైన రూల్స్ ఉన్నాయి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ సంబంధించి. అట్లా ఏ కేసులో ఏ నాయకుడు మాట్లాడినా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు పెట్టొచ్చు. కానీ కొన్నిసార్లు చూడనట్టు వదిలేస్తుంటారు. ఇక ప్రతిదీ ఆ పరిధి పట్టించుకుంటే అవే నిండిపోతాయి కేసులు. అదో ఈ సమస్య. కేసులకు ఆ కేసులు తోడైతాయి. కానీ భారత ప్రజాస్వామ్యాన్ని దాని పరిధిని విస్తృతపరిచింది భారత న్యాయ వ్యవస్థ, Yes. న్యాయస్థానాలు అంటే మీరు అంగీకరిస్తారు? 100%. ఇప్పుడు చట్టం అనేది చేసినట్టే ఉండదు. సుప్రీంకోర్టు ఇచ్చే ప్రతి జడ్జిమెంట్ కూడా చట్టంలో భాగం అవుతుంది అన్లెస్ పార్లమెంట్ రద్దు చేయకపోతే. కాబట్టి అసలు రాసిన రాజ్యాంగ స్ఫూర్తిని 100,000 రకాలుగా డిఫైన్ చేసి ల్యాండ్మార్క్ జడ్జిమెంట్స్ ఇచ్చినాయి సుప్రీంకోర్టు, హైకోర్టులు. కాబట్టి ఎప్పుడూ ఆ గౌరవం మనకు న్యాయస్థానాల మీద ఉండాలి. రాజకీయ నాయకులు 5 ఏళ్ళు ఉండిపోయేవాళ్ళు, వాళ్ళు తప్పులు చేస్తూనే ఉంటారు. రాజ్యాంగం పట్ల అవగాహన ఉండదు, గౌరవం ఉండదు, దాన్ని అమలు చేయాలనే ఆలోచన కూడా ఉండదు. బట్ ఇవన్నీ కాపాడాల్సింది న్యాయ కోవిదులు, సుప్రీంకోర్టులు. ప్రపంచం గర్వించదగ్గ ఎంతోమంది న్యాయమూర్తులు మన సుప్రీంకోర్టుకు సీజేలుగా, జడ్జీలుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికి చాలా గొప్ప న్యాయవాదులు ఉన్నారు కదా, ఇప్పటికి కూడా ఉన్నారు, చాలా మంది మహానుభావులు. ఉన్నారు, చాలా మంది ఉన్నారు. గొప్ప వాళ్ళు. ఎప్పుడు న్యాయశాస్త్రం అనేది స్టాటిక్ ఉండదు, ఒక కుంటలో నీళ్ళలాగా ఉండదు. అదొక నిరంతరం ప్రవహించే గంగా నదిలాగానే ఉంటుంది. ఎన్నో వాగులు వంకలు వచ్చి కలిసినట్టుగా ఎన్నో కొత్త తీర్పులు వస్తూ ఉంటాయి, ఇంటర్ప్రిటేషన్ జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి రాజ్యాంగాన్ని సవరించాల్సిన పరిస్థితి కూడా వస్తుంది, ఎన్నో చట్టాలను మార్చి రాసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం గర్వంగా చెప్పుకోవచ్చు, మన అత్యున్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పులు వన్ ఆఫ్ ది బెస్ట్ జడ్జ్మెంట్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే చాలా అరుదైన తీర్పులు, అత్యంత గొప్ప తీర్పులు ఇచ్చిన, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి, పార్లమెంటు యొక్క గౌరవాన్ని నిలబెట్టడానికి ఎన్నో గొప్ప తీర్పులు ఇచ్చిన సుప్రీంకోర్టును మనం ఆ రకంగానే చూడాల్సి ఉంటుంది.